క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. అయితే ఇక్కడ ఓడిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ అంటూ తేల్చి చెప్పిన పార్టీ అధిష్టానం వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలోని 5 సీట్లు ఖాళీ, యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచన, మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ అంటూ ఇక ఓడినోళ్ళకి ఎవరైతే మొన్న టికెట్లు తీసుకొని 2023లో టికెట్లు తీసుకొని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ఆశ అంటే పెట్టుకున్నారు. అంటే ఈసారి ఎమ్మెల్సీ అన్న అవుతామేమో, ఎమ్మెల్సీ ద్వారా కొన్ని మంత్రి పదవులు ఉన్నాయి కదా అదన్నా చేస్తారేమో అని చాలామంది ఆశ పెట్టుకున్నారు. అందులో ఇటు ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అటు షబ్బీర్ అలీ కావచ్చు, ఇంకా 4-5 పేర్లు ఉన్నాయి ఓడిపోయిన ఉన్నాయి. సో వాళ్ళకి వస్తుందేమో అనుకుంటే వాళ్ళకు వచ్చే అవకాశం లెక్క కనిపిస్తలేదు. డైరెక్ట్గా ఆ మాట వచ్చేసింది. అధిష్టానం ఒప్పుకోవట్లేదు. ఎమ్మెల్సీలుగా ఎవరికి కూడా ఓడిపోయిన వాళ్ళకి మొన్న పోటీ చేసి ఓడిపోతే ఇచ్చేది లేదు. ఎవరన్నా సీటును సాక్రిఫైస్ చేస్తే అంటే ఒక ఇద్దరు చూసినాం మనం. మహేష్ కుమార్ గౌడ్ చేసిండు, నిజామాబాద్ అర్బన్ షబ్బీర్ అలీకి ఇచ్చిండు, అందుకోసం ఆయనని ఎమ్మెల్సీగా చేసిండ్రు. తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఇప్పుడు. సో అట్లే బల్మూర్ వెంకట్ హుజురాబాద్లో పోటీ చేసిండు, మొన్న పోటీ చేయలేదు కాబట్టి ఆయనకు వచ్చింది. అద్దంకి దయాకర్ మొన్న కూడా మనము గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో కూడా అడిగినాం మనం, మీకు అవకాశం వస్తలేదు మరి ఏమి ఇస్తలేరు, ఇస్తారా ఇయ్యరా అంటే ఎమ్మెల్సీ ఫైనల్ అయిపోతుందని చెప్పిండు డైరెక్ట్గా. ఆయన నోట్లోంచి విన్నారు కదా మీరు. అయితే తానంతలో తనే చెప్పిండు నాకు ఎమ్మెల్సీ ఫైనల్ కాబోతా ఉన్నదని. మొన్న ఎమ్మెల్సీ రావాల్సి ఉండే బట్ ఈసారి వస్తుందని. సో యువతకి ప్రాధాన్యం అంటే పెద్ద మనుషులకైతే ఇచ్చేది లేదు. ఇక జానారెడ్డి లేకపోతే వి హనుమంతరావు అనుకుంటే ఇట్లా పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేశవరావు, వీళ్ళకైతే వచ్చేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ వార్త. ఇందులో వచ్చే నెల ఒక 5 ఖాళీ అవుతూ ఉన్నాయి. ఒక 5 మళ్ళీ కొత్తగా ఎక్కుతారు. ఇక ఈ ఎమ్మెల్సీల గురించి మనం చాలాసార్లు చర్చ చేసుకున్నాం. అసలు మండలి అనేది అవసరమా, దేశంలో ఇన్ని రాష్ట్రాలల్లో మండలి ఉన్నదా, ఒక 4-5 రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉన్నదిగా, మిగిలిన చోట్ల లేదు కదా. ఈ ఎగువ సభ దిగువ సభ ఏం అక్కర, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. బయట ఎమ్మెల్యేలుగానో లేకపోతే ఎంపీలుగానో గెలవని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా పెట్టి ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి ఏదో ఇస్తూ ఉన్నారు కదా. ఇదంతా అవసరమా? అసలు మండలి అనేది ఏమవసరం? పెద్దల సభకు పెద్దలే పోతున్నారా? ఆ పెద్దలు కూడా మరి ఆలోచన చేసే పెద్దలేనా, మేధావులేనా, ఎట్లాంటి వాళ్ళని పంపుతా ఉన్నారు మండలికి అని చెప్పి చాలామంది చర్చ చేసుకుంటా ఉన్నారు. సో అది ఒక సబ్జెక్ట్, అది సపరేట్గా. మళ్ళా దాన్ని ఎవరు పునరుద్ధరించిండ్రు, తీసేసింది ఎవరు, ఎన్టీఆర్ పీరియడ్లో తీసేసి వాళ్ళు రాజశేఖర రెడ్డి పీరియడ్లో మళ్ళీ ఎందుకు వచ్చింది, మళ్ళీ తర్వాత ఎందుకు తీసేద్దాం అనుకుంటా ఉన్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఈ మండలికి సంబంధించి సరే మనం ఒక రోజు అది చర్చ చేసుకుందాం. కానీ ఇక్కడ ఇంకొక 5 సీట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ 5 కూడా ఈ మార్చి మొదటి వారంలో షెడ్యూల్ వచ్చేస్తుంది. ఎట్లాగూ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ లేసే ఓట్ల ద్వారా వాళ్ళు గెలుస్తారు. ఒక 5 ఎమ్మెల్సీలు ఇక్కడ వెళ్తారు.